ఇప్పుడు బిగ్ బాస్ లోని అంటే 12 మెంబర్స్ ఉంటుండగా 6 మెంబర్స్ కే సెలెక్ట్ చేసి టాస్క్ ఇచ్చారు కదా. సో ఆ 6 మెంబర్స్ లో ఎవరు విన్ అవుతారని మీరు అనుకున్నారు? నేను నిఖిల్ విన్ అవుతారని అనుకున్నాక నేను గెస్ చేసిన ఆయననే విన్ అయిండు. ఎందుకు ఆయనే విన్ అవుతారు అనుకున్నారు? అంటే తన గేమ్ చూసి తన స్ట్రెంత్ చూసి నేను అనుకున్నా జస్ట్ ఆయన గెలుస్తాడని. తనకి వచ్చింది. అంటే ఫస్ట్ చీఫ్ నిఖిల్ అయ్యాడు కదా, సెకండ్ చీఫ్ నైనిక అయింది కదా, థర్డ్ ఎవరు వస్తారు అనుకున్నారు? నేను ప్రేరణ వస్తుంది అనుకున్నా. ప్రేరణ అనుకున్నారు. అంటే ప్రేరణ గేమ్ లో లేదు కదా, యష్మి అనుకున్నారా? యష్మిని ఎందుకు తీసుకున్నారు అనిపించింది మీకు? నిఖిల్ గాని నైనిక గాని అంటే తన గేమ్ సరిగా ఆడలేదు కదా, టాస్క్ బాగా ఆడలేదు, అయినా ఎందుకు తన్నే తీసుకున్నారు? నెక్స్ట్ టైం ఆడుతుందేమో అని హోప్ తోనే తీసుకుంటానని. అంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని చీఫ్ గా తను తీసుకుంటదన్నా? తను తీసుకుంటుంది కదా రెస్పాన్సిబిలిటీ చీఫ్ కాబట్టి, అందుకే తను చేస్తుందేమో అని తీసుకున్నారు తనని. అంటే ఇప్పుడు సోనియా ఆర్గ్యూ చేసింది కదా శేఖర్ భాష వాళ్ళంతా అంటే ఆరెంజెస్ తో ఆడారు అని చెప్పి. సో ఆ కన్వర్సేషన్ మీకు ఎలా అనిపించింది ఆర్గ్యుమెంట్? అంటే అట్లా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదక్క. ఎందుకంటే తనకు అది డ్రైనేజ్ లో ఉన్నది తిను, బయట ఉన్నది తిను అంటే తనకి ఇష్టం ఉంటేనే తింటది. ఎవరైనా ఫోర్స్ చేయొద్దు. తనకి ఇష్టం ఉంటే తింటది, లేకపోతే లేదు. కానీ ఇట్లా డ్రైనేజ్ తిను అది ఆర్గ్యూ చేయడం అయితే రైట్ కాదు. అంటే అది అంతా అనాల్సిందని అనేసి మాటలన్నీ లాస్ట్ లో ప్రాంక్ అని చెప్పడం అది మాత్రం రైట్ కాదు. ఇంత చేసినాక ప్రాంక్ అని చెప్తే ఎవరు బి నమ్మరక్క. ఇట్లా డ్రైనేజ్ తినమని ఇది రాంగ్ అనిపించింది. అంటే ఒక మనిషిని ఏమంటారు అంటే ఫూల్ అంటారు కదా, అలా చేసినట్టు చేసి అందరి ముందు ప్రాంక్ అన్నారు. అది నాకు నచ్చలేదు. అంటే ఇట్లా చెయ్యొద్దు, ఎప్పుడైనా ఇట్లా తినమని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, ఎవరైనా వద్దన్న చెప్పినా తింటారు. అని ఇట్లా డ్రైనేజ్ ఉన్నది తినాలి, బయట ఉన్నది తినమని చెప్పడం రాంగ్ అనిపించింది. ఇట్లా ఆర్గ్యూ చేయొద్దు ఎవరికైనా, అది రాంగ్ అనిపించింది. ప్రోమో చూసారా? చూసా. ఓకే, ప్రోమోలోని ఎవరు సోనియా ఏమో బేబక్కని అంటే టార్గెట్ చేసి నామినేట్ చేశారు కదా, సో ఆ కన్వర్జేషన్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అంటే సోనియా మంచిగానే అంటే కరెక్ట్ పాయింట్ మీద బేబక్కని అంటే నామినేట్ చేశారా? అంటే అలా విజిల్ రావట్లేదు అని చెప్పడం సిల్లీ రీజన్ అనిపించలేదా? అంటే తను నిల్చోవాల్సింది ఆడ విజిల్ వచ్చే వరకు, కానీ బట్ తను నిల్చోలేదు. అందుకని అంటే విజిల్ అది సరిగా అవ్వట్లేదు కుక్కర్ కాబట్టి అక్కడ నేను ఉండలేకపోయాను అన్నారు. అది ఆర్గ్యూ డిఫెండ్ కూడా చేసుకోలేదు బేబక్ ఆ టైంలో. మరి అది కరెక్టేనా? కాదు, డిఫెండ్ చేసుకోవాలి అనిపించిందా? చేసుకుంటే తనకు అంటే విజిల్ రావడానికి లేట్ అవుతుందని తను వెళ్ళిపోయింది. డిఫెండ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ పాయింట్ తీసుకొని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేస్తారు అనిపిస్తుందా బేబక్ని? చేశారు. అంటే దొరికిన పాయింట్ దొరకందే ఇంకా ఆగరు, ఇంకా దొరికింది పాయింట్ ఇంకా ఆగుతారా? ఆగుతారు, చేస్తారు, ఆగరు, తీసుకుంటారు.